తెలంగాణలో ఇప్పటికే నిరుద్యోగులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తమకు సంబంధించిన డిఎస్సిని వాయిదా వేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ఈ నిరుద్యోగులకు సంబంధించిన అంశము కొంత మేరకు అంటే ఒక ఒక విస్ఫోటనలాగా రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దానిపైన చర్చించేందుకు ఒక కొంతమందిని అంటే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక కొంతమందిని పంపించి నిరుద్యోగులతో చర్చించమని చెప్పేసి చెప్పినట్లుగా తెలిసింది. అయితే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి ఖచ్చితంగా నిరుద్యోగులతో చర్చించండి, డిఎస్సి పరీక్షను అయితే వాయిదా వేసే ప్రసక్తి లేదు, కానీ మిగతా వాళ్ళ డిమాండ్స్ ఏంటో తెలుసుకోండి అని చెప్పేసి పంపించిన నేపథ్యంలో ఈరోజు బేగంపేటలోని టూరిజం ప్లాజాలో నిరుద్యోగులతోటి భేటీ కావడం జరిగింది. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, లోకేష్ యాదవ్, చెనగాని దయాకర్, తర్వాత మిగతా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యులంతా ఈ నిరుద్యోగులతో కూర్చోవడం జరిగింది, చర్చించడం జరిగింది. దానికి సంబంధించి డిమాండ్స్ మాత్రం ఒక డిమాండ్స్ కూడా చెప్పడం జరిగింది. ఆ డిమాండ్స్లో భాగంగా ఎట్లాగో డిఎస్సి గ్రూప్ 2 పరీక్షకు తక్కువ వ్యవధి ఉన్న కారణంగా దీన్ని వాయిదా వేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా పెట్టడం జరిగింది. అయితే ఈ ప్రధాన డిమాండ్ పెట్టిన నేపథ్యంలో ఖచ్చితంగా మరి ఈ నిర్ణయాన్ని తీసుకెళ్ళి ముఖ్యమంత్రికి తెలియజేస్తామని చెప్పేసి ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కావచ్చు, వీళ్ళు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితులలో నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ ఈ గ్రూప్ 2 పరీక్షను నిర్వహిస్తే బాగుంటుంది, ఎందుకంటే సమయం సరిపోద్ది, అప్పటికి గ్రూప్ 2కు ప్రిపేర్ కావచ్చు అని చెప్పేసి నిరుద్యోగులు డిమాండ్ చేసిన పరిస్థితి. అయితే ఈ క్రమంలో గతంలో కూడా ఏదైతే నిరుద్యోగులు చెప్పిన దాని ప్రకారమే టెట్ నిర్వహించడం జరిగింది కాబట్టి ఆ టెట్ నిర్వహించిన వెంటనే మళ్ళీ డిఎస్సి పరీక్షలు వచ్చాయి. అది ప్రభుత్వం చేసింది కదా, అది అంటే టీఎస్పీఎస్సి నుంచి వచ్చింది కాబట్టి కొంత సమయం ఉంటే బాగుండేది, కానీ ఆల్రెడీ హాల్ టికెట్లు ఇష్యూ చేయడం జరిగింది కాబట్టి ఈ డిఎస్సిని అయితే వాయిదా వేసే పరిస్థితులలో లేదు కాబట్టి మరి ఇంకా గ్రూప్ 2కు సంబంధించిన అంశం మీదనే ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తున్నది. అయితే ఇప్పటికైతే గ్రూప్ 2ను మాత్రం వాయిదా వేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఉన్న దాని ప్రకారం అయితే అంటే అక్కడ చర్చల్లో వచ్చిన సారాంశాన్ని బట్టి చూస్తే మాత్రం గ్రూప్ 2ను మాత్రం నవంబర్లో లేదా డిసెంబర్లో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా తెలుస్తున్నది. అయితే ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని చెప్పేసి కూడా ఇందులో హామీ ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఎంపీ కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కావచ్చు, ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ను మాత్రం ఖచ్చితంగా రిలీజ్ చేస్తాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి అక్కడ అంటే నిరుద్యోగులతో పాటు అంటే ఆడ పాల్గొన్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులకు సంబంధించి చాలామంది నిరుద్యోగులు అయితే ప్రధానంగా అసలు డిఎస్సినే వాయిదా వేస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా మెజారిటీ సంబంధించిన నిరుద్యోగులు చెప్పినా కూడా ఖచ్చితంగా డిఎస్సి, ఎందుకంటే అతి తక్కువ టైం ఉంది, ఇప్పటికే హాల్ టికెట్లు అందరూ డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా డిఎస్సిని నిర్వహిస్తామని చెప్పేసి డిఎస్సి నిర్వహణ ఆపే ప్రసక్తి ఉండబోదు అని చెప్పేసి తేల్చి చెప్పినట్లుగా తెలుస్తున్నది. అంటే కొంత సడలింపు అంటే గ్రూప్ 2కు మాత్రం సడలింపు ఇచ్చే అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి గ్రూప్ 2ను మాత్రం వాయిదా వేస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చినట్లుగా తెలుస్తున్నది. అయితే గ్రూప్ 2 మాత్రం వాయిదా వేస్తారు అని చెప్పేసి కూడా అనే సంకేతాలు కూడా నిరుద్యోగులకు ఇచ్చినట్టుగా తెలుస్తున్నది. మరోవైపు అంటే గ్రూప్ 2 వాయిదా వేస్తే మాత్రం మళ్ళీ తొందరగా అంటే సమయం లేకుండా నిర్వహించడం వల్ల సరైంది కాదు కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ 2 పరీక్షను కూడా నవంబర్ లేదా డిసెంబర్ నెలలో నిర్వహించేందుకు మాత్రం కొన్ని సూచనలు చేసినట్లుగా తెలుస్తున్నది. ఈ సూచనలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని నిరుద్యోగులకు వీళ్ళు బల్మూరి వెంకట్ కావచ్చు, చామల కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తున్నది. అంటే మనతో మాట్లాడేందుకు ఆ సమావేశంలో పాల్గొన్న నిరుద్యోగి ఓయూ జేఏసీ నాయకుడు జనార్దన్ మనతో ఉన్నారు, ఫోన్ లైన్లో ఉన్నారు. జనార్దన్ నమస్తే. నమస్తే అన్న. అసలు జరిగింది ఏంటి అంటే గ్రూప్ 2ను వాయిదా డిఎస్సి పైన ఎలాంటి చర్చ జరిగింది, గ్రూప్ 2 పైన ఎలాంటి చర్చ జరిగింది, జాబ్ క్యాలెండర్ పైన ఎలాంటి చర్చ జరిగింది?
ఏం లేదన్నా అట్లా డిఎస్సి కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక దానిపైన చర్చ ఏమి ఉండదు, అయిపోయింది. గ్రూప్ 2 అనేటటువంటిది ఇక పోస్టులు పెరగాలనేది జరిగింది. ప్రభుత్వం 24 గంటలు సమయం ఇచ్చింది కాబట్టి మేము కూడా ఇన్ని రోజులు ఆగిన వాళ్ళం 24 గంటలు ఆగలేమా? ఆగుతాం. ఎందుకంటే ప్రభుత్వంతో కాబట్టి మేము కొట్లాడేది. ఆ ప్రభుత్వంతో మాట్లాడేటప్పుడు చర్చలు అనేటటువంటి ఇది రెండోసారి డెలిగేషన్. ఒక విశ్వాసం అయితే ఉంది, ఖచ్చితంగా వాళ్ళు కూడా మేము రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అన్న మీరు మాకు న్యాయం చేయాలి, 10 సంవత్సరాల సంది ఉన్న వాళ్ళం, గెలిపించిన వాళ్ళం, మాకు బ్రేకప్ వేకెన్సీలలో చాలా తక్కువ ఉన్నాయి, అర్థం చేసుకోరన్నా అని అడిగినాం. ఖచ్చితంగా మీరు చెప్పినటువంటివి అన్నిటిని మేము రేవంత్ అన్న దృష్టికి తీసుకుపోతాం, అనుకూలంగానే వస్తది. మీరు ఒక్క 24 గంటలు ఓకే పట్టండి, మంచి నిర్ణయమే ఉంటది అన్నారు. కాబట్టి మేము కూడా ఎందుకంటే ఉద్యమం నడిపేటటువంటి వాళ్ళం, కొన్నిసార్లు తగ్గుల్లో కొన్నిసార్లు పెరుగుళ్ళు కూడా ఉండాలి. ఎప్పుడు ఒకే టెంపో తోటి ఒకే దాంతో డి అంటే డి అన్నట్టుంటే కుదరదు. కాబట్టి ప్రభుత్వం చర్చలకు ఓపెన్ చేసినప్పుడు సరే మేము ఖచ్చితంగా మీరు అన్నట్టు మీకు మాకు మిమ్మల్ని విశ్వసిస్తున్నాం, చెయ్యాలి అని చెప్పినాం, ఖచ్చితంగా చేస్తామన్నారు. చేయని పక్షంలో సార్ మళ్ళీ మేము మాకు పోస్టులు పెరగకుండా పోస్ట్ పోన్ చేస్తే లాభం ఉండదు, తర్వాత మళ్ళీ ఉద్యమం చేస్తా ఉన్నాం, అందాక రానివ్వం అన్నారు. అదే ఆశాభావంతో ఉంటున్నాం సార్. అంటే నవంబర్ లేదా డిసెంబర్లో గ్రూప్ 2ను నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా మీకు ఏమైనా సంకేతాలు వచ్చినాయా? మాకున్న విశ్వాసం ప్రకారం అయితే మోస్ట్లీ పోస్ట్ పోన్ అయితే అవుతుంది, అదైతే. కానీ పోస్టుల విషయంలోనే కొద్దిగా సందిగ్ధత. ఓకే, అంటే పెంచాలని కూడా మీరు అన్నారు కదా? అవునవును. ఓకే, అంటే దాంతో పాటు మరి అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా అన్నారు, దానిపైన ఏమైనా మీరు ప్రశ్నించారా? లేదు సార్, దాని గురించి చర్చ లేదు ఇప్పుడు, ఎందుకంటే మాకు కావాల్సింది ఒకటే కాబట్టి వీటి గురించి చర్చించాను. దీని గురించే ఇప్పుడు ఆకలైనప్పుడు అన్నం తినాలి కానీ సార్, ఆకలైనప్పుడు నేను బిర్యానీ తింటాను కూర్చుంటే కుదరదు కదా. మేము ఆకలైన వాళ్ళం అన్నం గురించి అడిగినాం, కడుపు నింపుతాం ఆలోచించి అన్నారు, ఆగండి అన్నారు. సరే సార్ అన్నాం. ఒకవేళ కాదు కూడదు అంటే మాత్రం మేము పెట్టుకున్న కార్యాచరణ మేము చేస్తామని చెప్పినాం. ఓకే ఓకే, అంటే మొత్తానికైతే ఒక విజయం అయితే సాధించబోతున్నారు. అంతే సార్. అంటే గ్రూప్ 2 అయితే వాయిదా వేయించుకునే ప్రయత్నంలో ఉన్నారు. అవును సార్. అది ఓకే ఓకే, థ్యాంక్ యూ జనార్దన్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇది అంటే ఇవాళ జరిగిన చర్చల సారాంశం. అంటే ఇవాళ నిరుద్యోగులతోటి జరిగిన చర్చల సారాంశం 24 గంటల్లో గ్రూప్ 2ను వాయిదా వేస్తారని చెప్పేసి కూడా నిరుద్యోగులు కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా గ్రూప్ 2ను అయితే వాయిదా వేసే అవకాశాలు అయితే స్పష్టంగా, అంటే ఈ సమావేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సంకేతాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది.